వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. మన డైరీ ఫామ్ అప్డేట్ వచ్చేసి మన డైరీ ఫామ్ నుండి 2 గేదెలు కొన్నారు అన్న. అయితే ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పేరు ఒకసారి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు సురేష్ అన్న. సురేష్, ఎక్కడి నుంచి వచ్చారు? యాదాద్రి భువనగిరి. ఓకే, ఎన్ని గేదెలు కొన్నారు? 2 కొన్నాం అన్న. ఎన్ని లీటర్ల కెపాసిటీవి? 6 పర్ టైం 6. రోజుకి 12 లీటర్. 2 కొన్నారు. ఓకే, మీ అనుకూలంగా రేట్ పడ్డదా? బాగానే దొరికింది. ఓకే, ఎన్ని డైరీ ఫార్మ్స్ తిరిగి ఇక్కడ దాకా వచ్చారు మీరు? 4 తిరిగి. 4 తిరిగిన తర్వాత అక్కడ రేట్ వర్కౌట్ కాలే, బర్రె వర్కౌట్? రేట్ కూడా వర్కౌట్ కాలే, బర్రెలు కూడా బాగాలే, అంతా వదిలేసి ఇక్కడ తీసుకున్నారు. ఎట్లా? ఇక్కడ నీట్నెస్ చాలా బాగుంది. నీట్నెస్ ఫెసిలిటీ కూడా బాగుంది. ఓకే, అట్లా అక్కడ నీట్నెస్ అంత మరి ఇక్కడనే బాగుంది. ఓకే, గేదెల క్వాలిటీ ఎట్లా ఉంది? బాగుంది. ఉందా? ఓకే, ఇప్పుడు మీ సైడ్ లో చూసినట్టయితే చాలా అంగళ్ళు కూడా ఉంటాయి, మార్కెట్స్ కూడా ఉంటాయి. అక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్లు ఉంటుంది నాకు తెలిసి, 70 కిలోమీటర్. 80. ఓకే, అంత దూరం నుంచి వచ్చారు కదా. ఇప్పుడు మజా డైరీ ఫామ్ లో క్వాలిటీస్ ఎలా ఉన్నాయి మరి? ఇప్పుడు అంత దూరం మంచి బ్రీడే దొరికింది. లోకల్ అంటే వాళ్ళు బ్రీడ్ అని చెప్పి మనం అంటే మోసం ఉంటది కదా, బాగా మంచిగానే దొరికింది. ఓకే, బ్రీడ్ పరంగా కూడా మంచి క్వాలిటీ పరంగా బ్రీడ్ పరంగా బాగానే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరేం చేసేవాళ్ళు? అంటే ఇంత డైరీ ఫామ్ రన్ చేసేవాళ్ళు, వేరే మన పని? ముందంటే వేరే స్టడీ కానీ యూట్యూబ్ అట్లా చేసిన. ఓకే, ఇప్పుడు ఈ ఫీల్డ్ వచ్చిన. ఓకే, ఫర్దర్ గా ఏంటంటే వేరే బిజినెస్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఈ బిజినెస్ చేస్తున్నారా? అంటే ఇప్పుడు ఫ్రెషర్ కదా దీని మీద, లేకపోతే ఇంతకు ముందేనా చేసేవాళ్ళు? ఓకే, మీరేం చేసేవాళ్ళు? ఓకే, అంటే డైరీ ఫామ్ సంబంధించిన మీకు అనుభవం ఉందా మరి దీనిలో? అనుభవం లేదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడే స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మజా డైరీ ఫామ్ లో ఇప్పుడు ఫీడ్ అయినా సరే, దానా, కుట్టి, గడ్డి ఎలా వేయాలి అన్నది మొత్తం ఇక్కడ చెప్పిరా? ఓకే, అన్న కూడా చెప్పిన ఇప్పుడు ఏం వేయాలి, ఎట్లా వేయాలని అన్ని చెప్పారు. తెలియకుంటే అన్నోళ్ళు వస్తారు. ఓకే, మీకు ఫోన్ చేసి మొత్తం రెస్పాన్స్ ఇస్తామని చెప్పారు. ఇక్కడ ఇప్పుడు మార్నింగ్ వచ్చారు కదా మీరు, అయితే అప్పటి నుంచి మరి చెప్పి వాళ్ళు చూసుకున్నారా ఇక్కడ ఏమేమి మేతలు వేస్తున్నారు, ఏ టైంకి ఏం వేస్తున్నారు? పాలు కూడా చెక్ చేసుకున్నారా? ఓకే, ఓకే, ఇప్పుడు ఈ వీడియోని చాలా మంది రైతులు చూస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళ రైతులకి, ఇక్కడ గేదెలు తీసుకునే వాళ్ళకి మీ నుంచి ఎక్స్పీరియన్స్ ఏం చెప్తారు వాళ్ళకి? ఇక్కడ అంటే మంచి బ్రీడ్ దొరికింది. వాళ్ళు ఇట్లా అంటారు, నేను ఇట్లా అని చెప్పి బాగుంది. మోసాలు లేవు, ఇక్కడ బాగుంది. బరాబర్ రేట్ అనుకూలంగా దొరికింది. బరాబర్ రేట్ అనుకూలంగా దొరికింది. వేరే ఫామ్ లో అంత అనుకూలంగా లేదు. మార్కెట్ లో కూడా అట్లా లేదు, ఫామ్లలో కూడా అట్లా లేదు. మీకు మంచిగా అనుకూలంగా దొరికింది. ఓకే, ఇప్పుడు తీసుకెళ్తున్నారా? ఓకే, లోడింగ్ అవుతుందా? ఓకే, ఓకే, అన్న వాళ్ళ గేదెలు ఇవి తీసుకెళ్తున్నారు ఇప్పుడు భువనగిరి సైడ్ వీళ్ళది. ఓకే, చూసుకోవచ్చు మీరు. వాళ్ళు వచ్చేసి 3 వచ్చారు, 2 గేదెలు సెలెక్షన్ చేసుకున్నారు. 2 గేదెల్ని. కెపాసిటీ వచ్చేసి 12 లీటర్ కెపాసిటీ గేదెలు అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు పాలు కూడా చెక్ చేసుకున్నారట. చూసుకోవచ్చు మీరు. మీకు కూడా ఇలాంటి క్వాలిటీ గేదెలు కావాలంటే మజా డైరీ ఫామ్ విజిట్ చేయండి. ఈరోజు వచ్చిన లోడ్లో ఉన్న గేదెలు ఇవి, అందుకే కొద్దిగా కండిషన్ కొద్దిగా లో ఉంది. మనం ఒక 2 డేస్ 4 డేస్ అయితే కొద్దిగా కోలుకుంటాయి. వారం రోజులు ట్రావెలింగ్ చేసి వచ్చాయి కాబట్టి గేదె కొద్దిగా కండిషన్ అనేది లో ఉంటుంది. పాలలో అయితే ముర్రా గేదెలు అయితే స్పెషాలిటీ అనేది ఇన్స్టెంట్గా పాలు ఉంటాయి. పాలలో ఎటువంటి తక్కువ ఏమి ఉన్నాయి. మన మజా డైరీ ఫామ్ అడ్రస్ వచ్చి హైదరాబాద్ శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 15 పెద్దగుల్కొండలో డైరీ ఫామ్ ఉంటుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు మీరు. దూడలు చూసుకోవచ్చు, చిన్న చిన్న దూడలు ఉన్నాయి. వారం 15 రోజుల దూడలు ఉంటాయి ఇవి. మంచి క్వాలిటీలో గేదెలు ఉంటాయి. 3 రకాల బ్రీడ్స్ ఉంటాయి. ముర్రా, జాఫ్రా, బన్నీ గేదెలు ఉంటాయి ఇక్కడ.